మొత్తానికి అంగరంగ వైభవంగా విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాల పెళ్లి జరిగిపోయింది. అయితే ఈ పెళ్లికి సంబంధించిన విషయాలు ఫోటోలు ఇప్పటికే నెట్టింట్లో ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలోనే పెళ్లి జరిగి కూడా ఒక్క రోజు కూడా కాకముందే రష్మిక మందన్నకి విజయ్ దేవరకొండ తల్లి పెట్టిన షరతులు ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఇక సోషల్ మీడియాలో గనక విజయ్ దేవరకొండ రష్మిక మందన్నల పెళ్లికి సంబంధించినవి విషయాలు ఎన్నో రకరకాలుగా వైరల్ అవుతూ తెగ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలోనే వెలుగులోకి వచ్చిన ఈ విషయం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక విజయ్ దేవరకొండ తెలుగు సాంప్రదాయాల్లో పుట్టి పెరిగిన అబ్బాయి. ఇక రష్మిక మందన్న గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే కర్ణాటక సాంప్రదాయాల్లో ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సాంప్రదాయంలో కొడవ పద్ధతి సాంప్రదాయంలో పుట్టి పెరిగిందట. అందుకే వీళ్ళిద్దరూ 2 సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక తెలుగు సాంప్రదాయం ప్రకారం మెళ్ళో తాళిబొట్టు నల్ల పూసలు ఉంటే కొడవ సాంప్రదాయంలో పెళ్లి కొడుకు నల్లని కోటు ధరించాలి. అంతేకాదు కుడివైపు ఒక చిన్న కత్తిని కూడా పెట్టుకొని ఎర్రటి వస్త్రాన్ని మెళ్ళో వేసుకుంటాడట. పైగా మన తెలుగు సాంప్రదాయంలో ఇలా అక్షంతలకి బియ్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కొడవ సాంప్రదాయంలో పెళ్లి కూతురు ఒడి బియ్యానికి బదులు ఒళ్ళో డబ్బుల మూటను పట్టుకొని వస్తుందట. అలా 2 వివిధ రకాల సాంప్రదాయ పద్ధతుల్లో వీళ్ళ పెళ్లి కేవలం కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఉదయపూర్లో ఎంతో ఘనంగా జరిగింది. ఇదిలా ఉంటే పెళ్లికి ముందే విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు ఇద్దరు పెళ్లి గురించి కూడా మాట్లాడారు. వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోడలి గురించి చెప్తూ, మరి మీకు ఎలాంటి కోడలు కావాలనుకున్నారో అలాంటి కోడలే వచ్చిందా, మీ కోడలిని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అడగ్గా ఆవిడ చెప్పిన సమాధానం అందరినీ నోరెల పెట్టేలా చేసింది. ఇక తను చెప్పుకొస్తూ తన కొడుకుని చాలా బాగా చూసుకోవాలని, ఎలాంటి షరతులు పెట్టకూడదని, పైగా తన కొడుకు హీరో అవ్వడంతో అతడిని అర్థం చేసుకుని ఉండాలి అని చెప్పింది. పైగా తనకు వచ్చిన కోడలు కూడా హీరోయిన్ అవ్వడంతో ఇక కొడుకు కోడలు ఒకే రంగానికి చెందిన వాళ్ళు అవ్వడంతో తనకి ఎలాంటి దిగులు లేదని, ఏ అవకతవకలు లేకుండా, ఎలాంటి అపార్థాలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా వీళ్ళిద్దరూ చాలా చక్కగా కలిసి ఉంటారు. పైగా రష్మికని తాను మొదటి నుంచి చూస్తూ వచ్చానని, మొదటి సినిమా గీత గోవిందం సినిమా సమయంలోనే విజయ్ దేవరకొండ రష్మికని పరిచయం చేయడం జరిగిందని, ఇక అప్పటి నుంచి వివిధ రకాల సందర్భాల్లో తన ఇంటికి వస్తూ పోతూ పండుగలు, పుట్టినరోజులు ఇలా అన్నీ కలిసి జరుపుకుంటూ ఉండడంతో రష్మిక చాలా చక్కగా అర్థం చేసుకుంటుందని, ఎంతో ఓపిక ఉందని, తనుంటే ఇల్లంతా సందడిగా ఉంటుంది, తనలాంటి కోడలు దొరకడం నిజంగా నా అదృష్టం, తాను నాకు కోడలు కంటే కూతురే, ఎందుకంటే నాకు 2 కొడుకులే ఉండడంతో ఇప్పుడు నేను రష్మిక ఇద్దరము కలిసి ఇంట్లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము, ఇక మిగతా ముగ్గురిని బాగా ఏడిపించొచ్చు కూడా అంటూ చెప్పుకొచ్చింది. అలా రష్మిక మందన్న తనకి కోడలు అవ్వడం తనకి ఎంతో ఆనందంగా ఉంది అంటూ, ఇలాంటి అమ్మాయి దొరకడం తనకి చాలా అదృష్టం అంటూ చెప్పింది. ఇక రష్మిక మందన్న గురించి విజయ్ దేవరకొండ తండ్రి కూడా మాట్లాడుతూ, తన కొడుకు ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్ గానే ఉంటుందని, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే ఆ అమ్మాయితో ఇచ్చి పెళ్లి జరిపించడానికి తాను మొదటి నుంచి సమ్మతంగానే ఉండడం అని, దానికి తగ్గట్టుగానే తనతో కలిసి నటించిన హీరోయిన్తోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం తనకి ఎంతో ఆనందంగా ఉందని, సాంప్రదాయాలు పద్ధతుల గురించి తాను ఎప్పుడూ పట్టించుకోలేదని, ఇలా వివిధ రకాల సాంప్రదాయ పద్ధతుల్లో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్న మన సంస్కృతులు సాంప్రదాయాలు ఇచ్చిపుచ్చుకునేలా ఉండడం వల్ల అందరికీ ఒకరి గురించి ఇంకొకరికి తెలుస్తుంది, కుటుంబం అంతా కలిసి ఉండడం జరుగుతుంది, ఒకరి పద్ధతులని ఇంకొకరి సాంప్రదాయాన్ని ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటాము, అందుకే మా కుటుంబంలోకి రష్మిక లాంటి అమ్మాయి రావడం నిజంగా నా అదృష్టం అంటూ విజయ్ దేవరకొండ తండ్రి కూడా మాట్లాడడం జరిగింది. మరి పెళ్లికి సంబంధించిన విషయాలు ఎన్నో రకరకాలుగా వైరల్ అవుతున్న నేపథ్యంలోనే అలా విజయ్ దేవరకొండ తల్లి తన కోడలు అయిన రష్మిక మందన్న గురించి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం, ఆమె పెట్టిన షరతులు ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.